ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. హాయ్ విద్యారాణి గారు. హాయ్ అండి. విద్యారాణి గారు, ఈ మధ్య చూస్తున్న కేసులు నిజంగా ఎంత దారుణంగా ఉంటున్నాయంటే, యాక్చువల్గా రీసెంట్గా ఒకటి జరిగింది. ఒక అమ్మాయి ఒక అబ్బాయి పెళ్ళైన వాళ్ళే అనమాట. పెళ్ళయి 3 నెలలు అవుతుందంట. అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఈ అబ్బాయి ఏంటంటే అమ్మాయిని తీసుకురావడానికని వాళ్ళ పుట్టింటికి వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తూ ఉంటుండగా ఒక పెద్ద చెరువు, బాగా వరద నీరు అది బాగా ఉంది, అక్కడికి వెళ్ళి సెల్ఫీ తీసుకుందాం అన్నట్టుగా వెళ్ళారంట. ఆ టైంలో ఆ అమ్మాయి అబ్బాయిని తోసేసింది నీటిలోకి. ఆ అబ్బాయి బతికి బయటపడ్డాడు. 2025లో బతికి బయటపడ్డ మొట్టమొదటి మొగుడు అని చెప్పేసి నిజంగా సర్క్యులేట్ అవుతుంది ఈ వీడియో బాగా మనకి యూట్యూబ్లోని. సో ఇలా ఉన్నారేంటండి అసలు అమ్మాయిలు ఎక్కువగా. మనం ఈ మధ్యకాలంలో కేసులన్నీ కూడా భార్యలు భర్తల్ని టార్గెట్ చేసి స్కెచ్ చేసి మరీ చంపేస్తూ ఉన్నారు. అంటే నిజంగా మగాళ్ళు భయపడిపోతున్నారు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే. అట్లీస్ట్ ఇలాంటి వీడియోస్ చూస్తున్నప్పుడు కూడా చాలా మంది అమ్మయ్య పెళ్లి చేసుకోకుండా ఉండడమే బెస్ట్ రా బాబు, బతుకుండడమే మనకు బెస్ట్, పెళ్లి చేసుకుని మళ్ళీ ఎవరితో చేతిలో ఎందుకు చావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. అంత భయపడిపోతున్నారు. అసలు ఎక్కడ లోపం అండి, ఏంటి లోపము? అసలు అమ్మాయిల్లో ప్రాబ్లం ఉందా, అబ్బాయిలో ప్రాబ్లం ఉండడం వల్ల ఇలా జరుగుతుందా? మీ కోణంలో మీరేం చెప్తారు అసలు? ఇప్పుడు మీరు కొత్తగా పెళ్ళయింది, అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అత్తవారింటికి వస్తున్నారు. అక్కడ 3 నెలలు 4 నెలల్లోనే ఏదో కొత్త విషయం అయితే వింత అయితే జరగదు కదా. ఇంకా అబ్బా ఒకళ్ళకొకళ్ళు ఇంకా చాలా ప్రేమ చూపించుకుంటూ ఉండే టైం కదా 3-4 నెలలు అంటే. అంటే ఇక్కడ ఏం మనకి క్లిస్టర్గా అర్థమైపోతుంది మనకి తన పాస్ట్ ఇంకేదో ఉంది. కరెక్ట్, తన పాస్ట్ ఉంది. పెద్దవాళ్ళ ఒత్తిడి వల్ల తను ఈ పెళ్లి చేసుకున్నది అనేది మనకు అర్థమవుతుంది. మీరు చెప్పిన ఈ మాటకి నాకైతే అది అర్థమైంది. ఎందుకంటే అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు పెద్దవాళ్ళ బలవంతం పైన పెళ్ళిళ్ళు చేసుకొని ఇలా మన పార్ట్నర్కే చంపేయాల్సిన పరిస్థితి వస్తుంది అని అంటే ఇదే ధైర్యము పెద్దవాళ్ళకి చెప్పే దాంట్లో పెట్టొచ్చు కదా. అవును, అక్కడ పెట్టకుండా ఒక ప్రాణం తీసే అధికారం వీళ్ళకి ఎక్కడుంది? రాక్షసత్వం అంటారు దాన్ని. అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, అబ్బాయిలు ఏం తక్కువదేం లేదు, అమ్మాయిలు ఏం తక్కువదేం లేదు. అక్కడ నాలెడ్జ్ లేకపోవడమా, కరెక్ట్ పెంపకం లేకపోవడమా, వాళ్ళకు వాల్యూ లేకపోవడమా, అసలు ఇంత దారుణంగా ఉంది. ఒక 3-4 నెలలు పెళ్ళయ్యి అలా చేసిందంటే తను చనిపోతే అసలు ఆ విషయమే బయటికి పడేది కాదు. బతికి బయట పడ్డాడు కాబట్టి ఇలా తెలిసింది అందరికి. పోనీ ఎన్నో ఇయర్స్ అయ్యింది, చాలా టార్చర్ పెట్టాడు, మంచి ఉన్నా కూడా టార్చర్ పెట్టారు అంటే అది వేరే విషయం. కానీ ఇలా జరుగుతుంది అని అంటే అమ్మాయిలకి ఇప్పుడు పెళ్ళైపోయింది అని అంటే పెళ్ళైన తర్వాత మన కంప్లీట్గా ఎలా ఉంటుందంటే మన భారతదేశంలో స్పెషల్లీ భర్తే దైవము, ఇంకా భర్తే ప్రత్యక్ష దైవం అనేలాగా ఉంటాం మనము. ఉన్నప్పుడు తన పాస్ట్ లవ్వర్కి తలుచుకొని భర్తకు చంపేస్తుందంటే తనకి తన సంస్కారం లేదని అర్థమవుతుంది మనకి. అవును కదా. అవును. సో అది నేర్చుకోవాలండి ఫస్ట్ మనము. ఎక్కడ లోపం అంటే తల్లిదండ్రులు కరెక్ట్గా నేర్పించడము, పెళ్ళి కాకముందే తన కర్తవ్యం ఏంటి, తన బాధ్యత ఏంటి, ప్రతి ఒక్క అమ్మాయికి అబ్బాయికి నేర్పించాలి. నేర్చుకున్న తర్వాతనే ఆ స్టెప్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్ లో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు అంటే తల్లిదండ్రులు ఫోర్స్ వల్ల అమ్మాయి పెళ్లి చేసుకుంది, ఆల్రెడీ ముందు ఎఫ్ఐఆర్లు ఉంది కాబట్టి ఇది ఒకటి పక్కన పెట్టినట్లయితే పెళ్ళయి కొన్ని సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత పిల్లలు కలిగిన తర్వాత కూడా వేరే వాళ్ళు ఎవరో ఆమె లైఫ్లోకి ఎంటర్ అయ్యి వీళ్ళు వదిలేసి లేచిపోయిన భార్యామణులు కూడా చాలామంది లేకపోలేదు, వాళ్ళు ఉన్నారు. ఇవి నిజంగా ఏంటంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క కథలాగా ఉంది. ఎవరికన్నా కూడా స్టార్టింగ్ నుంచి వాళ్ళ మైండ్ సెట్ని ఏ విధంగా మార్చాలి, మెయిన్ బేసిక్ పాయింట్ ఎలా ఉంటుందంటారు? ఏం చెయ్యాలి? ఇయర్స్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నారు అని అంటే అక్కడ భార్య తప్పు ఉందా లేదా మనకు తెలియదు. కానీ భర్త ఎలా పట్టించుకుంటున్నాడు, భర్త ఎలా చూసుకుంటున్నాడు, అక్కడ టైం ఇస్తున్నాడా లేదా, మెంటలీగా, ఫిజికల్గా, ఫైనాన్షియల్గా, ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్ కదండి. ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్. ఎందుకంటే భార్య ఇంట్లో కూర్చోనో జాబ్ చేసో భర్త ఒక్కడికే అని చెప్పుకుంటుంది. ఆ భర్త వినేవాడు కాదనుకోండి, అప్పుడు ఇంకొకరిని వెతుక్కుంటుంది కదా. అవును. భర్త తన అవసరాలన్నీ తీర్చాలి. యాక్చువల్గా భర్త తీర్చట్లేదు, తనకి ఇంకో ఆప్షన్ వెతుక్కోవాల్సి వస్తుంది. అలా అయినా జరగచ్చు కదా. అవును, అది కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఇలా చేశారంటే బిహైండ్ ఏంటి రీజన్? మనము రియాక్షన్ చూస్తాము, దానికంటే ముందే ఒక యాక్షన్ అవుతుంది. అవును. ఆ యాక్షన్ ఏంటి? ఇప్పుడు
పిల్లలు వచ్చి వాళ్ళు కొట్టారు అని అంటే ఎందుకు కొట్టారు అనేసి మనం పరిగెత్తుకుంటూ వెళ్ళి గొడవ పెట్టుకోవడం కాదు. నువ్వేం చేస్తావు, వాళ్ళు ఎందుకు కొట్టారు, అవును. ఆ క్వశ్చన్ మనం వేసామనుకోండి పిల్లలకు భయం ఉంటుందా లేదా? ఫస్ట్ నువ్వు ఏం చేసినావు. అవును. పెద్దవాళ్ళది కూడా అంతే. ఇలా జరిగిందంటే అది జరగాలి, ఎందుకు జరిగింది, దానికంటే ముందు ఒక కథ ఉంటుంది కదా, అవును. ఆ పేజ్ ఉంటుంది కదా, ఆ పేజీని పట్టుకొని ఇదే పేజ్ చూస్తుంటారు, ఇదే ఎపిసోడ్ చూస్తుంటారు, ఇదే డే చూస్తుంటారు. పాస్ట్ కూడా చూడాలి కదా, అవును. చూస్తేనే మనకు కరెక్ట్గా తెలుస్తుంది. బోత్ సైడ్ చూస్తేనే తెలుస్తుంది. మనం ఒకటే పట్టుకొని అదే ఎపిసోడ్ని మనము రీక్యాప్ చేస్తూ చూస్తున్నాము అని అంటే దానికంటే ముందు ఏం జరిగిందో చూస్తేనే కదా మనకి ఇది ఎందుకు జరిగింది తెలుస్తుంది. అవును. అది చూసుకోవాలి. అది చూసుకున్నప్పుడు ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్, ఎవరికి బుద్ధి చెప్పాలి, ఎవరు నేర్చుకోవాలి. కొందరు ఎలా ఉంటారంటే తప్పులనే చేసేస్తారు, అవతల వాళ్ళ మీద తోసేస్తారు. అది కరెక్టా? కాదు కదా. మరి అది కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఎంతో మంది ఎంతో ఆదర్శంగా ఉంటారండి, ఎన్నో నేర్చుకుంటారు, ఎంతో బాగుంటారు, కానీ వాళ్ళపైన వాళ్ళు ఏం చెప్పారు కదా అని వాళ్ళ మీద తోసే వాళ్ళు కూడా ఉంటారు. అలా చేశారంటే అందరూ చెడ్డవాళ్ళు ఏముండరు. అట్రాక్షన్కో పచ్చిగా మాట్లాడాలంటే కామానుకో దానికి బలైపోయిన వాళ్ళు ఉంటారేమో, కానీ జెన్యున్గా బ్రతకాలనే ఆలోచన ఉండి బాగుండాలనుకునే వాళ్ళకు కూడా మీరు టార్చర్ పెట్టారనుకోండి, వాళ్ళకి ఇంకే దారి ఉంటుంది. కనీసం శ్వాస కూడా కొంచెం హాయిగా తీసుకోవాలి కదా, అలా కూడా తీసుకోకుండా ఉండే వాళ్ళు కూడా ఉన్నారనమాట. మనం ఏ దానికైనా 2 sides చూడాలి. ఓకే. కాయిన్కి అందరూ ఒకటే సైడ్ చూస్తారు, బ్యాక్ కూడా ఉంటుంది కదా, అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలా చూసుకున్నప్పుడు ఏదైనా రాంగ్ జరుగుతుంది అక్కడ, మనం చెక్ చేసుకోవాలి. ఎవరు కరెక్ట్ చేసుకోవాలో కూర్చొని చూసి కరెక్ట్ చేసుకోవాలి. లేదు నేను సాగదీస్తా, నేను చాదస్తపుతోనే అరుస్తా, ఇలానే చేస్తా అంటే అలానే జరుగుతుంది మరి కదా. ఇలా చేస్తున్నారు అవతల మనిషి అంటే ఎందుకు చేస్తున్నారు, అది ఆలోచించాలి కదండి. ఇప్పుడు భార్య ఇలా వెళ్ళిపోతుంది అంటే మరి నువ్వు టైం ఇవ్వాలి కదా, నువ్వు చేసేటివన్నీ చెయ్యాలి కదా. ఏ ఆడపిల్లకైనా ఏదో పిచ్చిగా ఉండాలని ఉండదు కదండి. అవును. ఇప్పుడు అందరు ఇప్పుడు 100%లో ఒక 90% కరెక్ట్ ఉన్నా 10% అలా చేస్తున్నారంటే ఎందుకు చేస్తున్నారు, వాళ్ళకు కూడా ఏమి అలా ఉండాలని ఎవరికి ఉండదండి. ఏదో కొద్ది మంది 1% 2% వాళ్ళకు ఉంటుంది. కానీ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, వాళ్ళు పుట్టి పెరిగిన విధానం కావచ్చు, లేదంటే ఒకవేళ పెళ్ళైన అమ్మాయి అయితే గనక వాళ్ళ భర్త నుంచి తను ఏవైతే పొందాలనుకుంటుందో అవన్నీ అతని ద్వారా పొందలేకపోవచ్చు. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఇవన్నీ కూడా రీజన్స్ అవుతాయి. ఇవన్నీ వాళ్ళని కూడా చూసాము, ఆలోచించాలి. సో దీనికి ఏంటంటే ఇలాగా ఉన్నప్పుడు కాస్త భర్త భార్య అన్నది టైం ఇచ్చుకోవాలి ఒకరికొకరు కదండి, మాట్లాడుకోవాలి. అసలు భర్త ప్లేస్ లో ఉన్నప్పుడు ఏమేం చెయ్యాలి, తన కర్తవ్యం ఏంటి అనేది తెలుసుకోవాలి. భార్య ప్లేస్ లో ఉన్నప్పుడు తన కర్తవ్యం ఏమిటి, ఇద్దరికండి, ఒక్కరికి చెప్పట్లేదు నేను, ఇద్దరు ఈక్వల్ గా ఉన్నప్పుడు ఎవరి పనులు ఎలా చేయాలో అలా చేసుకుంటూ వెళ్ళిపోతే ఒక గొడవ వచ్చింది కానీ పని ఆపేయద్దు. ఆపేస్తే జరుగుతుందా? అదే జరుగుతుంది యాక్చువల్గా. ఇప్పుడు మధ్యలోనే ఆపేసేయాలని అప్పుడు ఎలా మన లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, మనం బ్రేక్ అయిపోతుంటాం, కొంచెం దూరం వెళ్ళిపోతుంటాం. ఏం జరుగుతుంది, లాస్ట్కి విరక్తి వస్తుంది. ఇంకెవరో వచ్చి ఇంకేదో చెప్పారు, ఈ అవసరమా నీకు ఈ లైఫ్ అంటే వీడు ఎంత ఎంబడి పడుతున్నాడు కదా, వాడు వెళ్ళిపో అంటే వెళ్ళిపోతుంటారు. చూడండి, మనకి బయట చూసే వాళ్ళకి అంత ఈజీగా అనిపిస్తుంది, కానీ లోపల ఉండే వాళ్ళకి నిజంగా టైం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ టైం అన్నది కలిసి కూర్చుని మాట్లాడుకుంటే, అంతకు ముందు వాళ్ళకి అఫైర్ ఉన్నా కూడా అతన్ని మర్చిపోయి ఈ భర్తని లేదంటే ఈ అమ్మాయిని. ఎగ్జాక్ట్లీ మాధురి గారు కరెక్ట్ వర్డ్ యూజ్ చేశారు మీరు. యాక్చువల్గా మీరు ఇప్పుడు పంచభక్ష పరమాణాలు పెట్టామనుకోండి, ఇప్పుడు నేను మీకు పెట్టి ఊరికే తిడుతున్నాను, తినాలనిపిస్తుందా? అసలు మీరు అసలు ఏది లేదు, ఏదో ఒక యాపిల్లో ఏదో ఒకటి ఇవ్వండి, మంచినీళ్ళు ఇవ్వండి, ప్రేమగా ఎండలో నుంచి వచ్చారు కాసిన్ని మంచినీళ్ళు తాగండి అని, ఆ లవ్ ఎలా ఉంటుంది? అది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఎన్ని తెచ్చారు ఏం చేశారు కాదు, మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఆ పర్సన్తో ఎలా సపోర్ట్ చేస్తున్నారు, ఎలా కేర్ చేస్తున్నారు ఇంపార్టెంట్. లవ్ తర్వాత లవ్ ఏం లేదు, ఇవన్నీ ఉంటేనే లవ్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. అక్కడ మీకు బిహేవియర్ కరెక్ట్గా లేదు, సపోర్ట్ లేదు, కేరింగ్ లేదు, లవ్ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది? ఉన్న లవ్ చచ్చిపోతుంది. అవును,
ఉన్న లవ్ చచ్చిపోతుంది. ఒక స్టెప్ వేయాలి, కొంచెం బాగుండాలి, మాట్లాడాలి అనుకునే వాళ్ళకు కూడా అబ్బా అనిపిస్తుందా లేదా? అయ్యో 100%. కేరింగ్ చాలా ఇంపార్టెంట్, సపోర్ట్ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అవును. కానీ నేను అన్నీ చేస్తున్నాను అనుకుంటారు, కానీ అక్కడ ఏం చెయ్యరు వాళ్ళు. చేస్తే ఇన్ని ఎందుకు జరుగుతాయి అసలు? అవును, నిజమండి. అది మనం చెక్ చేసుకోవాలి, తప్పేం లేదు. లేదు మాకు ఇంత ఏజ్ వచ్చేసింది కదా, మేము ఏం నేర్చుకోవాలి, మేము అది చేయాలా ఇది చేయాలంటే ఎస్. లైఫ్ అంటే ఒక సముద్రము, సంసారం అంటే అసలు చిన్న విషయం కాదు కదా. కరెక్ట్గా మంచిగా బ్రతకాలి, పిల్లలు మంచిగా ఉండాలి అని అంటే మనం ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి. ఎలా కూర్చోవాలి, ఎలా లేవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఈ సిచ్యువేషన్లో ఎలా దానికి మనము లీడ్ చేయాలి, ఎవ్రీథింగ్ ఉంటుంది. అది మనం నేర్చుకున్నప్పుడు అసలు సమస్యలు ఎందుకు వస్తాయండి? చాలా మంచి విషయాలు మనం మాట్లాడుకున్నాము. ఇది చూసే ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది చక్కగా మీరు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాధురి గారు.